శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. 16వ తారీఖు శనివారమైనది. అట్లాగే తిథి వచ్చేటప్పటికి చవితి తిథి ఈరోజు 16వ తారీఖున రాత్రి 11 గంటల వరకు కూడా చవితి తిథి ఉన్నది. తదుపరి పంచమి ప్రవేశిస్తుంది. అదేవిధంగా నక్షత్రం కూడా ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజున 9 గంటల 30 నిమిషాలు ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రవేశిస్తుంది. ఇది మంచి నక్షత్రాలు రెండూ కూడా ఏ పని ప్రారంభించినా మంచి నక్షత్రాలు, విష్ణు సంబంధమైన నక్షత్రము. అదేవిధంగా సమయం విషయం వస్తే సమయం విషయంలో 9 గంటల నుంచి 10:30 వరకు రాహుకాలం ఉన్నది. అదేవిధంగా దుర్ముహూర్తము మధ్యాహ్నం 1:30 నుంచి అలాగే 3 గంటల వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఈ రెండు కాలాలు తప్పకుండా వదిలిపెట్టాలి. అట్లాగే దుర్ముహూర్తం ప్రతిసారి ఒక గుర్తు ఏంటంటే శనివారం రోజున దుర్ముహూర్తం, శనిహోరా దుర్ముహూర్తం ఒక సమయానికే వస్తాయి. అంటే ఉదయం 6:26 నుంచి 7:53 వరకు దుర్ముహూర్తం అనేది ఉన్నది. ఇప్పుడు దాన్ని గమనించుకుని మన క్రతువుల్ని, మనం చేసే పనులు, ప్రారంభ విషయాల్ని మనం గమనించి చేసినప్పుడు దాంట్లో తప్పక శుభాన్ని పొందుతారు. అదే కాకుండా ఈరోజు మరొక విశేషం ఏంటంటే ధనుస్సంక్రమణం అంటారు. అంటే ధనుర్మాసం ప్రారంభించింది. మనం మార్గశిరం అనుకుంటున్నాము, మరి ధనుర్మాసం ఏంటి అనేది చాలామందికి కొంత సందేహం కలుగుతుంది. మార్గశిర మాసం అనేటువంటి చాంద్రమాయన విధానంలో మార్గశిర మాసం అంటారు. చంద్రుని ఆధారంగా చేసుకునేటువంటి మాసములు. కృత్తికా నక్షత్రం పౌర్ణమి కలిస్తే కార్తీక మాసమని, మృగశిర నక్షత్రం పౌర్ణమి కలిసినప్పుడు మార్గశిర మాసమని, అలా చంద్రుని ఆధారంగా చేసుకునే దాన్ని మార్గశిరము. అలాగే సౌరమానంలో వాళ్ళు సూర్యుని ఆధారంగా చేసుకుని ఈ మాసము లెక్కిస్తారు. కనుక ఈ రోజున అంటే 16వ తారీఖున సూర్య భగవానుడు ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక వాళ్ళకి ఇక్కడి నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమైంది. ఆ పేరుతో పిలుస్తారే తప్ప రెండు ఒకటే. కనుక వాళ్ళు ధనుస్సంక్రమణం చేత ధనుర్మాసం పిలిచినా, మన మార్గశిర మాసం పిలిచినా కూడా రెండు మాసాల యొక్క వైశిష్ట్యత ఒకటే. కనుక ఈరోజు అంటే 16వ తారీఖున ధనుర్మాసం అంటే రవి సూర్యభగవానుడు ధనుర్రాశిలోకి రాత్రి 12:34 ప్రవేశిస్తాడు. అది చాలా గొప్ప పుణ్యకాలము. కనుక అర్ధరాత్రి ప్రవేశించటం వలన మొర్నాడు అంటే 17వ తారీఖు ఉదయము సూర్యోదయాత్ పూర్వమే 2 ఘడియలు అంటే ఘడియ అంటే 24 నిమిషాలు, 2 ఘడియల ముందర ఎవరైతే తర్పణాదులు చేసినా, తర్పణం అంటే పితృదేవతలు దేని తర్పణం చేసినా, సూర్యభగవానికి గాయత్రి మంత్రంతో అర్ఘ్యం వదిలిపెట్టినా, ఏదైనా దానం చేసినా, ఎటువంటి దీపారాధన చేసినా అది చాలా శుభాన్ని ప్రసాదిస్తుంది. అది పుణ్యకాలము అని పేరు. అలా ప్రతి నెల ఒక సంక్రమణం వస్తుంది. మనం నెక్స్ట్ మంత్ వచ్చేదాన్ని మకర సంక్రాంతి అంటాం. అంటే ధనస్సు తర్వాత మకరం వస్తుంది. కనుక అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇది చివరి సంక్రమణం దక్షిణాయనంలో ఈ ధనుస్సు సంక్రమణం. ఇది చాలా గొప్ప పర్వదినము. దీన్ని గురించి వ్రతాదుల్లో కూడా ఎప్పుడు చేసుకోవాలంటే ఏకాదశ్యాం పూర్ణిమాయ రవి సంకరణేపివా అని గ్రంథంలో చెప్పబడుతుంది. ఏది చేసినా ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రవి మారేటువంటి సంక్రమణ దిన రోజున వ్రతాదులు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడింది.